హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. మరి లంచ్ బాక్స్లోకి ఈరోజు నేనైతే కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ కొత్తిమీర రైస్ని చేయడం చాలా సింపుల్గా, అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చేయడం అయితే చాలా సింపుల్. మరి ఆ ప్రాసెస్ చూసే ముందైతే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అన్నం పొడిగా ఉండే విధంగా వండుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కట్ట కొత్తిమీరని వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పుదీనా రెమ్మలు కూడా వేసుకోండి. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే శనగపప్పు వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక లవంగం, 2 దాల్చిన చెక్క, యాలక్కాయలను వేసుకొని ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం మసాలా ఫ్లేవర్ ఉండాలనేసి వేసానండి, ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని సగానికి తుంచి వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లంచ్ బాక్స్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కొత్తిమీరని ఒక కట్ట వరకు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి మీరు పెంచుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర నుంచి కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు కొత్తిమీర రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం రైస్ని అంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేశారంటే ఎంతో టేస్టీ యమ్మీ కొత్తిమీర రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే లంచ్ బాక్స్ అనేది అస్సలు వదిలిపెట్టకుండా ఇష్టంగా తినేస్తారు. ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసి ఇప్పుడు వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేయండి. ఈ విధంగా సర్వ్ చేశారంటే కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ విధంగా బాక్స్లోకి రైస్ అంతా కూడా ఫిల్ చేసిన తర్వాత కొంచెం చల్లార పెట్టుకోవాలండి. తర్వాత పైనుంచి కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని, కీర ముక్కల్ని కూడా పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చాలా సింపుల్గా కూడా ఉంది కదా. మరి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి కొత్తిమీర రైస్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. Thanks for watching.